భారతదేశంలో గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మగవాళ్ళకి, ఆడవాళ్ళకి? మగవాళ్ళు. ఎందుకు? బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వాళ్ళకి. దేని వల్ల తెలుసా? టెన్షన్స్ వల్ల. చిన్నప్పుడు మీరు చూడండి, మనకి ఏదైనా బాధ కలిగితే అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకి బాధ కలిగి నాన్న దగ్గర, మన దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ భారతదేశంలో ఏదైనా తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడని చూసారు? కాంట్ ఈవెన్ సీ దట్. ఒక కొడుకు, కూతురు వాళ్ళకి టాపర్స్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈ రోజు నాకు బ్యాంక్ ఆఫర్ ఇంత వచ్చింది, నాకు ప్యాకేజ్ ఇంత వచ్చిందని చూపిస్తే అది కాదు నిజమైన గ్రేట్నెస్. మీరు నిజంగా ఒక 10వ క్లాస్ చదువుతున్నారంటే ఆ 10వ క్లాస్ మిమ్మల్ని మాన్పించి రోడ్డు మీద కూలి పనులు చేసుకొని బతకమన్నా కూడా బతికే స్థాయి ఆ టైంకి వచ్చినట్టుగా ఆ రోజు మీ తండ్రి దగ్గర కూర్చోవాలి. ఇప్పటిదాకా మీకు ఆనందం వస్తే ఎవరితో పంచుకున్నా నాకు తెలియదు, బాధ వస్తే ఎవరితో పంచుకున్నా తెలియదు. ఇప్పుడు నేను కొడుకుగా, కూతురుగా నేను ఎదిగాను. ఈసారి మీకు ఏదైనా కష్టం కలిగితే నాతో పంచుకోండి అని ఒక్క కొడుకో కూతురు ఎప్పుడైతే భరోసా ఇస్తుందో ఖచ్చితంగా ఏ కుటుంబంలో గుండెపోట్లు రావని నేను చెప్తాను. తండ్రి ఎప్పుడు డైరెక్ట్గా ఏమి నేర్పిడండి. చాలా విషయాలు చెప్తాను. చాలా మంది అంటారు మా నాన్న ఇది నేర్పించారు అంటే ఆయన మాటల ద్వారా మీరు నేర్చుకున్నది కాదు, ఆయన ఏం చేస్తున్నాడో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వదు. మా నాన్నగారు పళ్ళ వ్యాపారం చేశారు. రోజుకి 200 సంపాదించిన గగనం. ఆ 200తో కుటుంబం నడపడమే చాలా కష్టం. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసు? మా బస్ స్టాప్ దగ్గర బండి పెట్టుకున్నారు. ఎవరైనా ఒక పూట తినకుండా వాళ్ళు అక్కడ నిలబడి రా భోజనం చేసి వెళ్దు, ఎట్టెళ్తా ఊరికే అని చెప్పి దారిని పోయి ఎవరైనా సరే, లేదా ఒక ఆప్తుడు అన్నం పెట్టి పంపించాలి, శత్రువు వచ్చిన అన్నం పెట్టి పంపించాలని నాకు నేర్పించిన క్వాలిటీ ఎక్కడి నుంచి అంటే మా నాన్నగారు. ఆయన నాకు డైరెక్ట్ గా చెప్పాలి, కానీ ఆయన బెస్ట్ క్వాలిటీ నేను అబ్జర్వ్ చేశాను. కానీ ఈ రోజుల్లో చాలా దౌర్భాగ్యం. మా నాన్నగారు నాకేం ఆస్తి ఇవ్వలేదండి. నాన్నని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాన్న ఏదైనా వస్తువు అడిగితే కొనియడానికో, నాన్న ఏదన్నా కావాలంటే అవసరం తీర్చడానికి మెషిన్ లాగా ఆలోచిస్తున్నారు చూసారా? అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి లేదు. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? నాలాంటి దౌర్భాగ్యులకే తెలుస్తుంది. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక్కరోజు మీ నాన్నగారు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకొని చూడండి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నాన్న అనే రెప్లికా లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. ఎన్ని నిద్రలేని రాత్రులు నిస్వార్థంగా గడిపితే ఒక తండ్రి ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. తండ్రిని మెషిన్ లాగా చూడడం మాత్రం ఈ జనరేషన్ ఫస్ట్ తగ్గించుకోవాలి. ఒక తండ్రి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే నా కొడుకు ₹1,00,00,000 సంపాదించాలని కోరుకోడు. ఆ తండ్రి ఏం కోరుకుంటాడో తెలుసు? మా వాడు నేను అతని తండ్రిని అని చెప్పుకునే స్థాయికి ఎదగాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఆ రోజు మా నాన్నకి నేను అది ఇచ్చాను. ఇప్పటికీ నేనేదన్నా తప్పు చేస్తే ఎవ్వడికి నేను తలదించను. ఎక్కడ మా నాన్నగారి పేరు డౌన్ అవుతుందని చెప్పి ఇప్పటికీ భయపడుతూ పనిచేస్తాను.